ఇంకెక్కడ ఉపసంహరించుకుంటాం సార్? ఇప్పుడు అంత ఎంకరేజింగ్గా సోషల్ మీడియా, రాజకీయ, ఆఖరికి వ్యాపార వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుందంట. మీరేమో అమరావతికు ఎప్పుడైతే నిన్న బిల్లు పాస్ అయిందో ప్రజలంతా అమరావతి ఫేవర్తో ఊగిపోయారు, ఊగిపోతున్నారు. రాష్ట్రమంతా అమరావతి వినపడుతోంది మీరంటే అక్కడేమో లేదు లేదు మావిగన్ పేరే ఏ మాట విన్నా, ఏ నోట విన్నా మావిగన్ పేరే వినపడుతుందని చెప్పేసి అట్లా రాసుకుంటే ఇంకా ఉపసంహరించుకునే అవకాశం లేదండి. లేదు. ఒకవేళ ఏమన్నా పర్సనల్గా ఏమన్నా అలాంటి అభిప్రాయం ఉందేమో, అలాంటి అభిప్రాయం ఉందేమో మన మిత్రుడు వైసీపీ శ్రీకాంత్ గారిని అడుగుదాం. శ్రీకాంత్ గారు, ఆనంద్ సాగర్ గారు సుదీర్ఘంగా మాట్లాడారు. చివరిలో మాట్లాడిన వారి పార్టీకి సంబంధించిన ఇదిమైనా కానీ మిగతాదంతా కూడా చారిత్రాత్మక నేపథ్యం, అలాగే వాటి యొక్క పేర్లు, వాటి మావి, అలాగే వాటి యొక్క రకరకాల పర్యాయ పదాలు. అయితే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలిసి మాట్లాడారని కాదులేండి, ఎందుకంటే అంత ఫ్లూయెన్సీ ఉందని నేను అంటాం కదా, ఆయనే అన్నారు. మనకు ఒక సమయంలో ఈ మధ్య ప్రెస్ మీట్లో ఏదో కుప్పం కప్ప అని చెప్పేసి అంటే ఎవరో మిత్రులు కరెక్ట్ చేస్తే సారీ కొద్దిగా తెలుగులో వీక్ అబ్బా అని ఆయనే అన్నారు. కాబట్టి ఇది నా మాట కాదు. కాబట్టి మావి అంటే ఇవన్నీ పదాలు వస్తాయని పాపం ఆయన తెలిసి చెప్పలా. మా అంటే ఎంఏ ఫ్రమ్ మచిలీపట్నం, విఐ మీన్స్ విఐ ఫ్రమ్ విజయవాడ, అదొకటి. సో అవన్నీ మనకు కొన్ని తెలుసు, కొన్ని ఆనంద్ సాగర్ గారు వాటి అర్థాలు కూడా చెప్పారు. అలాగే రాజు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఆయన మాట మాట్లాడితే నేనేమనుకున్నానంటే ఆయనకి డైరెక్ట్గా అరే ఇది మనకి రివర్స్ అవుతుంది, ఇటువంటి కొత్త పదాలు ఇవి తీసుకొస్తే నవ్వుతారేమో అనేది ఏమన్నా మీరు మనసులో ఉన్నా ఆయనకి చెప్పలేరు కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయరేమనుకున్నా నేను. ఆ రోజుతో ముగిసిపోద్ది అనుకున్నా నేను. క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అసలు దాన్నే రేపు ప్రజలు కోరుకుంటున్నారనే విధంగా మీరు దాన్ని కంటిన్యూ చేయటం వలన ఏమన్నా లాభం ఉంటుందని అనుకుంటున్నారు మీరు శ్రీకాంత్ గారు? నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అందరికీ శుభ సాయంకాలం. కృష్ణసాగర్ గారు చాలా సుదీర్ఘంగా ఏదో పాపం ఆయనలోని ఆవేదనను ఏదో పార్టీ ఎట్లా చెప్పింటే అట్లా చెప్పారు. ఏదో మావికి ఆయనకు మాయకు డిఫరెన్స్ తెలియకుండా పోయింది. అంటే మావి అంటే ఏమి అన్నది వారికి నాకు తెలిసి ఇప్పటికి కూడా అర్థమైనట్లేదు. మనము పాటలు విన్నాం, మావి చిగురు తినగానే కోవిల్ల పలికేనా అని. అంటే మావి చిగురు అంటే అప్పుడప్పుడు బాగా వికసించేది, అప్పుడప్పుడు బాగా పెరిగేది. మావి చిగురు అంటే అర్థం చేసుకోండి. వీరికి మాయా అంటే తెలీదు, మావి అంటే తెలీదు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఓకే, దాన్ని చూద్దాము, అది మళ్ళీ చూసుకుంటే ఆయనకు అదొకటి డిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు పేరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? వారు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇది ప్లాన్ బి అని సూచించుకోండి చెప్పారు. అంటే ప్లాన్ ఏలో మీరు ఇది ఉన్నారు, ప్లాన్ ఏలో అది అసాధ్యమైన పని, అది సాధ్యము కానిది. వీరు 12 సంవత్సరంలైంది, ఇంతవరకు ఏమన్నా అక్కడ సాగిందా, ఏమన్నా జరిగిందా? వీళ్ళు ఏమీ చెయ్యలేరు. దీన్ని నేను ఒక్కటే చెప్తున్నాను, 5,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలను వీళ్ళు చేయలేరు, 2 లక్షల కోట్లతో చేస్తారంటే రాష్ట్ర ప్రజలు నమ్మగలరా? చెప్పండి, నమ్ముతున్నారా? వీరు ఎంతసేపు ఉన్నా ఊపదంపుడు ఉపన్యాసాలు, లేనివి కానివి పోయినవి చెప్పడమే వీళ్లకు అలవాటుగా మారిపోయి ఇట్లా వచ్చారు. ఏది దీంట్లోకి, మన పదవులోకి వచ్చారు. మనం గతంలో చూసుకున్నాం, అమరావతి 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 అన్ని చెప్పుకుంటూ వచ్చిన చుట్టుపక్కల గ్రామాల్లో లోకేష్ గారు గెలిచలేకపోయారు. వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ లోకేష్ గారు గెలిచలే, పక్కన వెళ్ళిపోయినారు అమరావతి అమరావతి అని. అంటే మిమ్మల్ని అమరావతి అని నమ్మింటే అప్పుడు ఎందుకు ప్రజలు మీకు ఓట్లు వేయలేకపోయినారు? 23కు ఎందుకు కూర్చోబెట్టగలిగారు? మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా వీళ్ళు అమరావతి అమరావతి అని చెప్పి మనకు భ్రమరావతిని చేసి త్రిశంకు స్వర్గంలో మనకు పెడుతున్నారు. త్రిశంకు స్వర్గంలో జనాలను పెడుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే, 2019లో మీరు అన్నట్టు వాళ్ళు అమరావతి అన్నా కూడా మీకే పట్టం కట్టారు. మరి 2024లో మీరెందుకు ఓడిపోయారు?
చెప్పండి సార్. అదే నేను చెప్తున్నా, నా ప్లాన్ కంప్లీట్ గా ఇస్తే నేను చెప్పేది మీరు అర్థం రాకుండా, అదే సార్. మీరు 2024లో రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఆ కారణంగా వద్దు, మన రాజధాని కారణంగా మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు రాజధాని రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి, మీరు రాజధాని రిఫరెన్స్ 2019లో కూడా, ఒక నిమిషం ఆగండి, 2019లో కూడా మీరు చెప్పిన మాటలు కూడా ప్రజలు నమ్మారు. ఏంటది? అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, అందుగురించే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను. అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడికి తెలీదు, నాకు తెలుసు. ఇది ఎగ్జాక్ట్గా అన్న మాటలు ఇవి. ఆయన ఎలా తెలుసు అని అంటే మీరే చూస్తారు. నా మైండ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. రైతులకి ఆనందం కలిగిస్తాను. వారికి ఎవరు చూపనటువంటి వాళ్ళకి అంత సక్సెస్ ఫ్రూట్స్ నేను వాళ్ళకి అందిస్తాను. 5 సంవత్సరాలు అమరావతి కన్నెత్తి చూసారండి? మీరేమన్నా చెప్పి వెళ్ళారా 2019 ఎలక్షన్స్కి? ఎస్, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, బట్ ఎట్ ది సేమ్ టైం మరో 2 రాజధానులు కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. సరే పోని, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది అనుకుందాం. ఇప్పుడులాగానే ప్లాన్ బి ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ వచ్చింది అనుకుందాం. దాంతోపాటుగా అమరావతిలో ఏమన్నా పనులు చేశారండి? వైజాగ్లో చేశారండి, కర్నూలులో చేశారండి. 2024 ఎందుకు మీకు రిజల్ట్ వచ్చిందని మీరు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇది కారణం. మీరు ఊరికే చెప్పేంత లోపలే మధ్యలో మీరు వచ్చేస్తే నేను ఏం చెప్తుంది? నేను ఒక్కటే చెప్తున్నా, మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు అదృష్టమో దురదృష్టమో కరోనా అనేటువంటిది వచ్చేసింది. దాదాపు 2-2.5 సంవత్సరములు అంతా కరోనాలో పడిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది, ఆ 2.5 సంవత్సరం పడిపోయిన తర్వాత మనం ఏం చేయగలిగాం? రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాంట్లో సఫలీకృతులైనారు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చెప్పినా చెప్పిందే వారు చేస్తారు. చెయ్యలేని హామీలు వీరి మాదిరి అతి హామీలు ఇయ్యలేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా వీరికి. ఏదో ఒక షెడ్యూల్ ఇచ్చారు 28లోనే, దానికి పెమ్మసాని గారు ఈరోజు చెప్పారు. పెమ్మసాని గారు ఎవరో ఏబిఎన్ ఛానల్లోనే 28కి మీరు ఏదో షెడ్యూల్ ఇచ్చారు, దీని ప్రకారం రాజధాని చేస్తారా అంటే, ఎవరన్నా చేయగలరా? సాధ్యం అవుతుందా? మేము రోడ్లు దానికి కావలసినది మాత్రమే తయారు చేస్తాము కానీ అమరావతి మేము చెయ్యలేము అని చెప్పారు. వీళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకటి, వీళ్ళు దీంతో నేను చెప్పిన దాంట్లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ విఘ్నత ఉన్న వారికి, ఆలోచనల పరులకి, ఇంటలెక్చువల్స్ కి మాత్రమే అర్థమవుతుంది. వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా దోచుకో, దాచుకో, తీసుకో అనే దాంట్లోనే ఉంటారు. చెయ్యని పనిని చేయనేది. ఇది అమరావతి అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా లాస్ట్కి ఇప్పటికీ చెప్తున్నా, ఒక భ్రమరావతిగానే మిగిలిపోతుంది. అందరినీ త్రిశంకు స్వర్గంలో పెడతాడు. అంత మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి మచిలీపట్నం, గుంటూరు, మన విజయవాడను కలపండి. మీకు రోడ్లలో ఏదో 2 లక్షల కోట్లు అంటున్నారు. వీళ్ళు జీవితంలో తాలేరు. తలకిందులు తపస్సు చేసినా ఇంకొక 3 సార్లు చంద్రబాబు నాయుడు అయినా కూడా కాదు. నేను రాసి పెట్టుకోండి చెప్తున్నా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా దీన్ని మసిబూచి మారేడికాయ చేసి ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఈ బిల్లు పెట్టారు నిన్నటి బిల్లులో, దాంతో పాటు రైతులకు ఇవ్వవలసినది కూడా మీరు 5 ఏళ్ల కింద చెప్పారు కదా, అవి కూడా పెట్టవలసిందే. మేము ఒప్పుకుంటున్నాం కదా దానికి అందరూ అసెంబ్లీకి వచ్చేవాళ్ళం కదా, దానికి ఎందుకు పెట్టలేకపోయినారు? రైతులకు వారికి ఇయ్యాల్సిన ప్లాట్లు ఊరికే ఏఐలో చూపిస్తూ, టీవీల్లో చూపిస్తూ, వాళ్ళకి ఏదన్నా కానీ చేసుకోవాలనుకుంటే చేసుకోలేకపోతున్నారు. రైతులను తడిగుడ్డులతో గొంతుకొస్తున్నారు వీళ్ళు అన్న దాంట్లో ఏ అతిశయోక్తి లేదు అన్నది బాగా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన అంతా కూడా రాష్ట్ర ప్రజలను భ్రమలో పెట్టుకోకుండా, ఒక భ్రమరావతిలో పెట్టుకోకుండా, ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టకుండా, మనకంటూ ఒక రాజధాని ఉండాలా అనే ఉద్దేశంతో, వారి విజన్ తో, అది ఐడియాలజీ వీళ్ళకి తెలియదు. ఇప్పుడు తులసిరెడ్డి అన్న ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. తులసిరెడ్డి అన్న కావాలి ఇంకొంచెం ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మన అట్లా ఆయన మావికి డిఫరెన్స్ ఇతని వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఏం చెప్పలేరు. ఊరికే ఏదో ఉపదంపుడు ఉపన్యాసాలు ఏదో ఒకటి చెప్పడం తప్ప. ఓకే 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 సరే, మీరు తులసిరెడ్డి గారు మాట్లాడక ముందు మీరు ఎజెండా ఇచ్చేకండి. ఎజెండా ఇచ్చేసి ఆయన రైట్ ఓకే ఓకే రైట్ ఓకే ఒక్క నిమిషం.
నేను వారు మాట్లాడిండేది విన్నా కాబట్టి, వారు ఇప్పుడే కాదు, వారు ఎప్పుడు మాట్లాడినా వారి ఆలోచన విధానం కానీ వారు ప్రసంగం నోట్లో నుంచి బయటకు వస్తే వాల్యుబుల్ గా బయటకు వస్తుంది. సార్ మాకు తెలుసు ఆయన అందుకే చాలా పరిమిత ఛానల్స్ కి వెళ్తారు. ఆ లిస్ట్ లో మేము కూడా ఉన్నందుకు మాకు చాలా గర్వకారణం. తులసిరెడ్డి గారు ప్లీజ్. నిజంగా ఈ రోజు డిబేట్ లో వారు ఉన్నదానికి నేను గర్విస్తున్నా. ఓకే సార్. ఈ రోజు డిబేట్ లో వారు ఉన్నదానికి నేను గర్విస్తున్నా. ఎవరైనా గర్విస్తారు. ఒక్క నిమిషం ఆగండి.